అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు ఎలాగున్నారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి వీడియో ఏంటంటే నా బ్యూటీషియన్ క్లాస్ అనమాట. సో లాస్ట్ మేకప్ అనమాట. అయితే మేడము ఫైవ్ నెంబర్స్కి త్రీ నెంబర్స్ మేకప్ వేయాలన్నమాట. సో అలాగా నాకు ఇదొక టాస్క్ వచ్చింది. ఇంకా ముందు రోజు మేడం చెప్తారు మనకి ఏటేటి కావాలో అవన్నీ తీసుకురావాలని చెప్పేసి నేను ఆల్రెడీగా నాకు కావాల్సినవన్నీ నేను తెచ్చుకున్నాను. కొన్ని మట్టుకు మేడం ఇచ్చారనమాట. ఇంకా చెల్లి వేస్తుంది, ఎందుకంటే చెల్లి డ్యాన్సర్. సో డాన్సర్ కాబట్టి తన మేకప్ తనే వేసుకుంటుంది అనమాట. ఇంకా అక్క నేను వేస్తానులే అని చెప్పేసి ఇంకా టైం చూపిస్తున్నారు వెనకతల నుంచి. ఇంకా 50 మినిట్స్ 20 మినిట్స్ ఇచ్చారు, అంత మించి ఇంకెక్కువ కాదు. ఇంకా చెల్లి అంటుంది, అక్క నువ్వు మేకప్ వేసుకుంటానని చెప్తే నేను మేకప్ కిట్ తెద్దాను కదా అని చెప్పేసి. లేదురా నా దగ్గర కూడా ఉంది, నేను తేడానికి చాయిస్ లేక నేను మర్చిపోయాను, వీలు కూడా లేదని చెప్పేసి. ఇంకా యాక్చువల్గా బ్లెండర్తో అనేది వేయాలన్నమాట, ఇంకా లేదనమాట. ఇంకా అందుకని చెప్పి చేత్తో వేసేస్తుంది. ఇంకా ఫౌండేషన్స్ వేస్తున్నారనమాట, ఎందుకంటే ఫౌండేషన్ అనేది ఎవరి స్కిన్కి ఏది సెట్ అవుతుందో అదే తెచ్చుకోవాలి. సో నేను నాకు కావాల్సిన నా స్కిన్కి నాకు ఏదైతే సెట్ అవుతుందో నేను అదే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా నాకు లిప్స్టిక్ ఇవన్నీ నేనే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా చెల్లి చాలా ఫాస్ట్గా వేసింది, అప్పటికి చాలా టైం అయిపోయింది. అయినా పర్వాలేదు, చాలా బాగా వేసింది చెల్లి. నాతో పెద్ద టాస్క్ అయిపోయింది చెల్లికి అయితే, కానీ నాకైతే నచ్చింది. నేను ఇది సెకండ్ టైము మేకప్ వేసుకోవడం. ఫస్ట్ పెళ్ళిలో వేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు. కానీ నెక్స్ట్ డే పింపుల్స్ వచ్చేసాయి కూడా నాకు ఫైనల్గా. కానీ తప్పదు, ఎందుకంటే అది క్లాసు ప్రాక్టికల్ కాబట్టి. ఇంకా ఈ జ్యువెలరీ అనేది మటుకు నేను చెన్నైలో తీసుకున్నాను మా అన్నయ్య మ్యారేజ్కి. ఇప్పటికీ అలాగే ఉంది, ఇది 3 or 4 years అవుతుంది. అస్సలు కలర్ అయితే షేడ్ అవ్వలేదు, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీకు ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా చెల్లి ఫైనల్గా మాస్కర్ వేస్తుందన్నమాట. అప్పటికి చెప్తుంది, అక్క కళ్ళు కొట్టకక్క అని చెప్పేసి. నేనేం కళ్ళు కొట్టట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నాను, కానీ మనకు తెలియదు, మేకప్ వేసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. కళ్ళు ఇప్పొద్దని చెప్తుంది, అయినా నేను ఇప్పేస్తున్నాను అనమాట. ఇంకేదో మాట్లాడేస్తున్నాను, అది ఇప్పేసాను. ఇంకా ఫైనల్గా ఇంకా హైలైనర్ వేస్తుంది. అప్పుడు కూడా ఫాస్ట్గా వేయు అని చెప్పేసి అని అంటున్నాను. చాలాసేపు అయింది నేను కూర్చొని. మనకి కాలు ఎక్కడ నిలబడడం అనమాట, అటు ఇటు తిరగాల్సిందే, తప్పదు. అంతసేపు కూర్చోబెట్టారంటే నాకు కొంచెం చాలా కష్టం అనిపించింది. ఇంకా చెల్లి వేసేస్తుంది నెమ్మదిగా హైలైనర్. కళ్ళు కొట్టకు అని చెప్తుంటే కొడుతూ ఉన్నాను. ఇంకా చిన్నపిల్లలు వాళ్ళు తీసుకొచ్చారనమాట, వాళ్ళకి టైం అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. చాలా లేట్ అయిపోయింది, సారీ డ్రాపింగ్ అయినప్పటికీ 11:30, 12 అయిపోయింది. ఇంకా తినొచ్చి ఒక కన్నుకి హైలైనర్ పెడుతుందన్నమాట. పాపం తినికే ఫస్ట్ టైమే, ఒక్కొక్కరికి అలవాటు అవ్వాలి కదా మేకప్ అనేది. సో అలాగా వేసేసింది, ఏదో ఒకలాగా పర్వాలేదు, బాగానే వేసింది తనైతే. ఇంకా వెనకాల నుంచి వెళ్ళి అన్ని హారం ఇవన్నీ చూపిస్తుంది అనమాట. ఇంకా లిప్స్టిక్ వేస్తుంది అనమాట చెల్లి. అయితే నేను లిప్స్టిక్ విషయంలో ఏంటంటే ముందుగా ఇంకా ఫైనల్గా ఇంకా 4 months ఎలా గడిచిపోయిందో మాకే తెలియట్లేదు అనమాట. ఇంకా చెల్లి లిప్స్టిక్ వేస్తుంది కదా, ఈ లిప్స్టిక్ విషయంలో ఏంటంటే ఫస్ట్ నేను లిప్ బామ్ అప్లై చేసిన తర్వాతే లిప్స్టిక్ అనేది అప్లై చేస్తాను అనమాట. ఎందుకంటే లిప్స్ అనేవి బ్లాక్ అవ్వకుండా ఉండడానికి. ఇంకా ఒక్కొక్కరు వచ్చి చూస్తున్నారు. అయితే ఇంకా చెల్లి లిప్ లైనర్ కూడా వేస్తుంది అనమాట. ఇంకా తను నోరు తెరువు అంటుంది, నేను తెరవట్లేదు. చాలా నాతో చెప్తాను కదండి, పెద్ద టాస్క్ అయిపోయింది. ఇంక ఈ 4 months కంప్లీట్ అయిపోయి సర్టిఫికేట్ కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకా ఎగ్జామ్ ప్రాక్టికల్స్ అవి ఉన్నాయన్నమాట. ఇంకా ఎగ్జామ్ అయిపోతే నెక్స్ట్ ప్రాక్టికల్. ఇంకా మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. అసలు అంత ఈజీగా అంత త్వరగా అయిపోతుంది అనేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఒకేసారి 4 months కలిసి ఫేర్వెల్ అవుతున్న టైంకి చాలా మేమైతే బాధపడ్డాం. ఇంకా ఒక్కొక్కరు వచ్చి హారం వేయడం, చోకస్ వేయడం అన్నీ చేస్తున్నారు. ఇంకా ఈవిడ మెల్లో హారం అది వేసేస్తారనమాట. ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక్కొక్క టాస్క్ అని చెప్పేసి. ఎక్కడైనా ఏదైనా
చెప్పేసి వాళ్ళు అంటున్నారు చాలా బాగుంది, కలర్ అయితే షేడ్ అవ్వలేదు అని చెప్పేసి. సో నాకైతే బాగా నచ్చింది. ఇంకా జడ విషయంలో వచ్చేసరికి హెయిర్ స్టైల్స్ మార్చమన్నారు. ఎవరికి న్యూ హెయిర్ స్టైల్స్ రావన్నమాట. సో అయితే ఇంకా మేడం అన్నారు అవి వేసినవి వేయద్దు, కొత్తవి ఏమైనా వేయండి అంటే ఎవరికి రాదంటే చెల్లి చెప్పాను. సరే చెల్లి నేను ఎప్పుడు ఎలా వేసుకుంటానో అలా వేసేయండి అని చెప్పి. యాక్చువల్గా నేను లెఫ్ట్ సైడ్ వేస్తాను, కానీ తను రైట్ సైడ్ వేసింది. నా హెయిర్తో పెద్ద టాస్క్ అయిపోయింది చెల్లికి. ఎందుకంటే నేను రీసెంట్గా లేయర్ కట్ చేయించానమాట హెయిర్కి. అక్కడక్కడ లేయర్స్ ఉంటాయి కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇంకా చాలా టాస్క్ అయిపోయింది చెల్లికి. పర్వాలేదు. ఇంకా మా ఫ్రెండ్ వచ్చి ఇయర్ రింగ్స్ పెట్టేస్తున్నారు. అప్పటికి చాలా టైం అయిపోయిందనమాట. సో అందుకని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేయాలి కాబట్టి మా ఫ్రెండ్ ఇయర్ రింగ్స్ పెట్టేస్తుంది, చెల్లి జడేసేస్తుంది. చాలా బాగా రెడీ చేసింది. అందరూ ఒకరు హ్యాండ్ వేసారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లాస్ట్ని చూసుకోవడానికి ఒక మిర్రర్ ఇంకా ఒక్కొక్కరు వచ్చి ఇంకా రెడీ చేస్తున్నారు. ఇంకా దీని వచ్చేసి జడ వేస్తుంది అనమాట. పాపం నా జడతో పెద్ద టాస్క్ అయిపోయింది దీనికి. నెమ్మదిగా లేయర్ కట్ కదా, సో లేయర్ కట్ వల్ల ఏమంటే లేయర్స్ ఎక్కువ ఉంటుంది అంటే ఇంకా స్లోగా వేయాలన్నమాట. ఫస్ట్ వేయడానికి అవ్వదు. సో ఎందుకంటే లేయర్స్ ఎక్కడైనా ఊడిపోతాయి అని చెప్పేసి ఇంకా అలా నెమ్మదిగా వేస్తారు. ఇంక ఇయర్ రింగ్స్ కోసం నేనైతే మాట్లాడుతున్నాను, ఏంటి బాగా లేవా అని చెప్పేసి. బాగానే ఉన్నాయని చెప్పేసి మళ్ళీ నాకు మిర్రర్లో చూపిస్తున్నాను. ఇంకా టైం కూడా అయిపోతుంది ఫాస్ట్గా అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా వేసేస్తున్నారు. ఇంకా నేను జడ క్లిప్స్ కోసం అని మాట్లాడుతున్నాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే నా ఇయర్ రింగ్స్ హోల్స్ చాలా చిన్నవి. నేను ఎంత పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టినా కూడా నా హోల్స్ అనేవి పెద్దవావు. అందుకని చాలా నెమ్మదిగా పెడుతుంది అనమాట. ఎందుకంటే నేను చిన్నప్పుడు 2 times పెట్టాను నాకు ఇయర్ రింగ్స్. అందుకని చెప్పి తను చాలా కష్టపడుతుంది పెట్టండి అని చెప్పేసి నేను అంటున్నాను. ఇంకా లాస్ట్గా పెట్టేసి తను చంపసరాలు అనేవి పెట్టేస్తున్నారన్నమాట. ఇంకా మేడం పిలుస్తున్నారు, దీపిక అయిపోయింది అని చెప్పేసి. అయిపోయింది మేడం అని చెప్తున్నాను. ఇంకా ఫైనల్గా చెల్లికి ఇంకా క్లిప్స్ అయి పెట్టేసి అని చెప్తున్నాను అనమాట. ఈ క్లిప్స్ అనేవి నేను అరేబెల్లో తీసుకున్నాను. పైది కిందది నేను పాప బర్త్డేకి అని చెప్పేసి ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట. ఇంకా బాగానే ఉందా లేదా అని చెప్పి మిర్రర్లో చూసుకుని తను ఇంకా అన్ని సెట్ చేస్తుంది. అంతా బాగానే ఉందా లేదా అని. ఇంకా 3 నెంబర్స్కి టాస్క్ అనేది ఇచ్చారు కాబట్టి ఇంకా నేను ఉందా లేదని చెప్పేసి జడ లూజ్గా ఉంది, చాలా చిన్నది. ఇంకా పర్వాలేదులే హెయిర్ కట్ చేయించుకోబెట్టి హెయిర్ మొత్తం షార్ట్ అయిపోయింది. ఇంకా క్లిప్స్ అనేవి కదా ఏమి అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఇంకా ఫైనల్గా క్లిప్స్ అనేవి పెట్టేస్తే ఇంకా ఇంకా నా వల్ల అయితే కాదు. నేను ఇంకా అంతసేపు కూర్చోాలంటే చాలా కష్టమైంది. అప్పటికి చాలా టైం పట్టేస్తుంది. 12:30కి మా క్లాస్ అయిపోవాలి. అప్పటికి 1 అయిపోయింది. ఇంకా పైన అనేది నేను హైదరాబాద్లో తీసుకున్నాను. వెళ్ళేటప్పుడు ఈ యూపీ ఉన్నాయి కదా, అవి మట్టుకు బర్త్డే కానీ ఆన్లైన్లో తీసుకున్నాను. చాలా బాగా వచ్చాయి. మీషోలోనే తీసుకున్నానండి. బ్లౌజ్ వర్క్ అనేది నేనే చేసుకున్నాను అనమాట. ఇంకా చెల్లి ఫైనల్గా పెట్టేసింది. ఇంకా బాగానే ఉన్నది, అంత బాగానే ఉందా లేదని చెప్పేసి ఇంకా చూస్తున్నారు. వడ్డానం పెట్టేశారు ఫైనల్గా. ఇంకంతా రెడీ అయిపోయింది. అప్పటికి చాలా టైం అయిపోయింది మాకు. మేడము 15 or 20 minutes ఇచ్చారు. అప్పటికి 1 అయిపోయింది. చాలామంది వెళ్ళిపోయారు. ఇంకా చిన్నపిల్లలని తీసుకొచ్చారు కదా, ఇంకా బాగానే ఉంది. చాలా బాగా రెడీ చేశారన్నమాట. నెక్స్ట్ డేకి చూడాలి, ఎందుకంటే ఇది సమ్మర్ కదా, బాగా వేడిగా ఉంటుంది. మేడం అడుగుతున్నారు, నేను సిగ్గుపడుతున్నాను ఫస్ట్ టైం కదా అని. ఇంకా ఫైనల్గా రెడీ అయితే చేస్తారు. ఇంకా బ్యాక్ సైడ్ నుంచి మా ఫ్రెండ్స్ స్లో మూమెంట్ అయితే చేస్తున్నారు. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అయితే చేయండి. వీడియో అయితే చూస్తారు కానీ లైక్ చేయట్లేదు. మీ యొక్క సపోర్ట్ వల్ల నేను ఇంకా వీడియోస్ చేయాలని నాకైతే ఇంట్రెస్ట్ పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్. ఎలాగుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.